ఓజీ. సో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు హీరోగా 'త్రిబుల్ ఆర్' లాంటి బ్లాక్ బస్టర్ సినిమా అందించిన టాప్ ప్రొడక్షన్ కంపెనీ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద సుజిత్ గారు దర్శకత్వం వహిస్తున్న మూవీ ఓజీ. సో, గ్యాంగ్స్టర్ డ్రామాగా రూపొందుతున్న ఈ మూవీలో ప్రియాంక మోహన్ గారు అయితే హీరోయిన్గా నటిస్తున్నారు. సో, ఇవన్నీ కూడా మనకు తెలిసిందే. ఈ సినిమా ద్వారా బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ గారు అయితే తెలుగు ఇండస్ట్రీకి అడుగు పెడుతున్నారు. ఈ సినిమాలో మలయాళీ నటుడు అర్జున్ దాస్ కానీ, సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ గారు, శుభ్లాక్ సుధాకర్ గారు, శ్రేయా రెడ్డి, హరీషన్ ఉత్తమన్, అభిమన్ సింగ్ ఇలా చాలామంది నటిస్తున్నారు. అండ్ కొంతమంది జపనీస్ స్టార్స్ కూడా ఇందులో ఇంక్లూడ్ అయ్యి ఉన్నారని చెప్పి అయితే మనకి కొన్ని న్యూస్లు అయితే వస్తున్నాయి. సో, దాంతోపాటు ఈ చిత్రానికి రవికే చంద్రన్ గారు సినిమాటోగ్రఫీ చేస్తుంటే, ఎడిటింగ్ ఏమో నవీన్ నూలి గారు అండ్ సంగీతం తమన్ గారు అయితే బాధ్యత నిర్వహిస్తున్నారు. ఈ సినిమా వరల్డ్ వైడ్గా అయితే 25 సెప్టెంబర్న రిలీజ్ చేయడానికి అయితే ప్లాన్ చేశారు కదా. సో, ఇప్పుడు ఈ సినిమాకి మొత్తం కలిపి 300 crores వరకు బడ్జెట్ అయితే నిర్మించారు. సో, నార్త్ అమెరికాలో ఓవర్సీస్ రైట్ సుమారుగా 80 crores వరకు జరిగిందని చెప్పి అయితే ట్రేడ్ వర్కర్ మనకి చెప్పాయి. ఈ ఓజీ సినిమా కోసం ఎన్నో నెలల నుంచి ప్రేక్షకులు అయితే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ విడుదల చేస్తున్న నేపథ్యంలో వీటికి బ్రహ్మాండమైన రెస్పాన్స్ అయితే వస్తుంది. అండ్ ఈ సినిమాకు ఉన్న క్రేజ్ నేపథ్యంలో నార్త్ అమెరికాలో ఒక నెల ముందుగానే అడ్వాన్స్ బుకింగ్ అయితే మొదలుపెట్టారు. మనకి నార్మల్గానే తెలుగు మూవీస్ అన్నిటికీ కూడా 1 month ముందుగానే యూఎస్లో, నార్త్ అమెరికాలో మనకి టికెట్స్ అయితే ఓపెన్ చేస్తున్నారు. సో, ఇప్పుడు దీనికి అమెరికా అండ్ కెనడాలో భారీగా అయితే స్పందన లభిస్తుంది. ఈ చిత్రం రికార్డ్ స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్ అయితే రాబడుతుంది. సో, ఆల్రెడీ సినిమా కూడా మనకి మూవీ టీంలో అనౌన్స్ చేసింది. ఆల్రెడీ 500K వరకు $500K మార్క్ని అయితే క్రాస్ చేసిందని. సో, అమెరికాలో ఓజీ చిత్రం సునామీ వేగంతో అయితే బాక్స్ ఆఫీస్ జర్నీ మొదలుపెట్టింది. సో, 1 day అంటే ఫస్ట్ 24 hours ఫాస్టెస్ట్ 50K, 100K, 200K అండ్ 250K వసూళ్ళని అయితే సాధించింది. అండ్ డే 2 స్టార్ట్ అయ్యేసరికి 300, 400, 500 కూడా ఫాస్టెస్ట్ అంటే 50 నుంచి 500 వరకు ఫాస్టెస్ట్ వసూళ్ళని సంపాదించిన మూవీగా ఓజీ అయితే రికార్డు సృష్టించింది. సో, మొత్తంగా 631 షోస్కి 175 లొకేషన్స్లో అడ్వాన్స్ బుకింగ్ అయితే ప్రారంభించారు. ఈ మూవీ ఇప్పటికే ఆల్మోస్ట్ 20K టికెట్స్ ప్లస్ అయితే అమ్మడం జరిగింది. అండ్ సుజిత్ గారి దర్శకత్వం రూపొందిన ఈ మూవీ $500K క్రాస్ చేస్తుందని మూవీ టీం అయితే ఆల్రెడీ అనౌన్స్ చేసేసారు. సో, పవన్ కళ్యాణ్ గారి మూవీ ఇటీవల నార్త్ అమెరికాలో భారీ వసూలు సాధించిన దేవరా అండ్ పుష్ప 2 రికార్డుల మీద అయితే కన్నేసింది. సో, 27 days ముందు దేవరా మూవీ 3000 టికెట్స్ అయితే అమ్మింది. అండ్ పుష్ప 2 800 లొకేషన్స్లో 3060 షోస్కి 20,000 టికెట్స్ అయితే అమ్మాయి. సో, 530K అయితే కలెక్షన్స్ వచ్చాయి. సో, ఇప్పుడు మనకి 48 hours మనకి ఓజీ ఎలా ఉంటుందనే చూడాల్సి ఉంది. అండ్ ఈ పరిస్థితిని చూస్తున్నట్లయితే మనకి ఓజీ సినిమా ఓన్లీ ప్రీమియర్స్తోనే అండ్ అడ్వాన్స్ బుకింగ్స్తోనే కంప్లీట్గా బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. అండ్ ఈ రేంజ్లో మనకి ఓజీ సినిమా మీద ఎప్పుడైతే ఈ ఎక్స్పెక్టేషన్స్ ఇవన్నీ ఉన్నాయో, ఎక్స్పెక్ట్ చేసినట్లుగానే ఈ మూవీకి భారీ స్పందన అయితే లభిస్తుంది. ప్రతి దగ్గర కూడా యునానిమస్గా అయితే ట్రెండింగ్ రెస్పాన్స్ అయితే వస్తుంది. ఈ మూవీకి ఇప్పటివరకు రిలీజ్ చేసిన ప్రతి కంటెంట్ కూడా మనకి పాజిటివ్గా రెస్పాన్స్ అయితే ఇచ్చింది. సో, లాస్ట్ రిలీజ్ సెకండ్ సాంగ్ మెలడీ సాంగ్ కూడా మనకి బాగా అంటే పవన్ కళ్యాణ్ గారి లుక్స్ కానీ వాటి పరంగా కొంచెం చిన్న నెగిటివ్ టాక్ వచ్చినా సరే ఓవరాల్గా మూవీ మంచి టాక్తో అయితే మనకి రెస్పాన్స్ వస్తున్నాయి ప్రతి కంటెంట్కి, రిలీజ్ చేసిన ప్రతి కంటెంట్కి. సో, ఓవర్ హైప్డ్ మూవీ అయితే మళ్ళీ అవుతుంది. సో, ఓవర్ హైప్డ్ మూవీస్ ఈ మధ్యలో కొంచెం ఫెయిల్ అవ్వడం అయితే చూస్తున్నాం. ఓజీ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతున్న కొద్దీ ఆ చిన్న భయం కూడా చిన్నది ప్రేక్షకుల్లో అయితే వస్తుంది. స్టిల్ ఓజీ సినిమాకి మనకి హెవీ రెస్పాన్స్ అయితే చూస్తున్నాం కంప్లీట్గా చూసుకున్నట్లయితే. అండ్ ఇప్పుడు ఓజీ సినిమా యుఎస్ ఓవర్సీస్ మార్కెట్ మొత్తాన్ని కూడా మనకి షాటర్ చేస్తుందనే చెప్పుకోవాలి. సో, దీని గురించి మీరే అనుకుంటున్నారు కమెంట్ చేయండి ఫ్రెండ్స్. త్వరలో రికార్డులన్నీ కూడా బ్రేక్ అయిపోతున్నట్లుగా అయితే తెలుస్తుంది. సో, ఇదే ఫ్లో కంటిన్యూ అయితే ప్రీమియర్స్ అండ్ డే 1 రికార్డ్స్ అయితే ఖచ్చితంగా అయితే షాటర్ అయిపోతాయి. అది చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ మూవీ రెస్పాన్స్ బట్టి నెక్స్ట్ డే 2 అండ్ ఫర్దర్ రికార్డ్స్ ఎలా ఉంటాయో మనం చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.